ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీలో జరుగుతాయన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారని తెలిపారు. భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం. ఆశీర్వదించమని, అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తలమానికంగా కాబోతా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అద్భుతమైనటువంటి వైద్యశాలలు రాబోతా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి అత్యంత ఆధునికమైనటువంటి విద్యా సంస్థలు రాబోతా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అనేక రకాలైనటువంటి వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ దేశంలో కాదు, వివిధ దేశాల్లో వృత్తి కోసం అక్కడక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే అన్ని రకాల హంగులతో చివరికి లా అండ్ ఆర్డర్ తో సహా సురక్షితమైన నగరంగా ఉండేటువంటి ఫ్యూచర్ సిటీగా ఇది రూపాంతరం చెందబోతోంది. అటువంటి నగరానికి ఈరోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం. ఏ గొప్ప సంకల్ప బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో, ఈ సంకల్పాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఎదిగేటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగే కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం. ఆశీర్వదించమని, అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ